ఉద్యమం ఉధృతం చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. హోదా వచ్చేంత వరకు పోరాటం ఆగదంటోన్న బాలినేనితో మా ప్రతినిధి సౌరి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రత్యేక హోదాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టాలని చెప్పేసి రాష్ట్రంలో ఆలోచిస్తుందని అంటారు, మీరేమంటారు? ప్రత్యేక హోదా విషయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో బందులు చేయటం జరిగింది, వెంటనే ఢిల్లీలో పెద్దలను కలవటం జరిగింది, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక హోదా మీద నీరు కాచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ప్యాకేజీలకి పరిమితమయ్యే పరిస్థితి ఉంది. తన ప్యాకేజీకి కూడా సుముఖం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు, కానీ దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని కూడా తెలిసి కూడా అతను చేస్తున్నాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఈ ప్రత్యేక హోదా మీద సభలు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. మన రాష్ట్రంలో పలు చోట్ల సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ సభలు 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లో నిర్వహించబడుతుంది, ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఒంగోలులో కూడా ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో 5 చోట్ల ఈ ప్రత్యేక హోదా మీద బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒంగోలులో కూడా త్వరలోనే ప్రత్యేక హోదా మీద ఒంగోలు కూడా బహిరంగ సభ జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా రావాలి, ప్రజల్లోని చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలుతో పాటు ఏ జిల్లాల్లో సభలు నిర్వహించే అవకాశం ఉందంటారు? ఇంకా పలానా జిల్లా అనేది ఫిక్స్ చేయలేదు, త్వరలోనే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రకాశం జిల్లాకు జరిగే నష్టం ఏమైనా ఉందంటారా, లేకుంటే లాభం చేకూరే అవకాశం ఉందంటారు? ప్రత్యేక హోదా మీద ఒక ప్రకాశం జిల్లాని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉపయోగం ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు అవకాశం వస్తాయి, చాలా చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. దానివల్ల అందుకోసమని ఈ సభలు నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాడుతూ కేంద్రం 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని అంట. దాన్ని మీరేమో ఏ విధంగా స్వాగతిస్తారు? మరి ఆయన చెప్పింది బాగానే ఉంది, కానీ ఆయన కూడా కొంత ఒక విషయం, మరి తెలుగుదేశం పార్టీ, ఆయనకి అనుబంధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ప్యాకేజీకి స్వాగతిస్తుంది, చంద్రబాబుని స్వాగతిస్తున్నానని చెప్పడం జరిగింది. దాని మీద ఆయన వ్యాఖ్యానించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిలదీస్తాను, నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి కేవలం బీజేపీ వాళ్ళని పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పి అంటున్నాడు. మరి స్వాగతించినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేపు జరగబోయే సభకు రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 5 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ హర్తో, శౌరి, ప్రకాశం.